ఉంటుందో 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు, నాకు 2 బస్సులు మారి రావాలని చెప్పాను. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. ఇది మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుండి ఉంటుంది ఆయనకి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలే. ఎందుకంటే నేనే ఊహించలే. పోనీ 18 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో 10:30కి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చేస్తున్న సమయంలో, మేబీ తొలి ప్రేమ ముందు అటో ఇటో, సంగీత్ థియేటర్లో, హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ నాకు ఇష్టమైన హీరో, అతను సినిమాకి వెళ్ళా. బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు. అది నాకు ఇస్తుంది ఆ నవల్. సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని, హరీష్ పాయిని, ఇంకో 2-3తోటి సెకండ్ షోకి వెళ్ళా. సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న, ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి రా వెళ్ళామని. షూటింగ్ అన్నాడు. షూటింగ్ అన్నాడు, సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా, ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా. నేను అప్పటికి కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చెప్పాను. అక్కడ మా నాన్నంటే భయం, చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న మమ్మల్ని. ఆ భయం నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యని కొట్టింది ఎక్కువ. సో యముడికి మొగుళ్ళలో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు. అక్కడ నేను డిసిప్లిన్లోకి వచ్చాను. అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను. నాకు ఆయన కొట్టక్కర్లేదు, నేను డిసిప్లిన్గా ఉంటాను. సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది. కొడతాడా గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు. నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని. 3 సినిమాలు హిట్లు వచ్చినాయి, 4వ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది తొలి ప్రేమ. నానా నేను హీరో నన్న సంగతి కూడా మర్చిపోకు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పాను. ఇంకా ఎక్కువ తిట్టాడు. అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను. కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా, ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి, ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిఫ్ట్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే అంటే ఇందాక ఎందుకు బయటికి వెళ్ళానంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు. అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది, పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత. పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత. పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదో, వద్దనుకున్న ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చెయ్యగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటాను, నేను ఏమి చెయ్యనంటే జీవితం అలా ఉండనివ్వదు. అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో, మార్నింగ్ లయోలా కాలేజీలో జాగింగ్ చేసుకొని, ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని, మా వదినకి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి, ఇలాంటి నేను సగటు మనిషి, మధ్యతరగతి మనిషి, అంతకుమించి వేరే పట్ల. పనగల్ పార్క్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, వంకాయ ఎంత, తక్కాలి ఎంత, అంటే మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత అని ఇట్లాంటివి తీసుకొచ్చేవాడిని. నెల్లూరులో పెద్ద బజారు వచ్చి, మన పెద్ద బజారు చిన్న బజారుకి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేవాడిని. నాకు అంతకుమించి జీవితాన్ని కోరుకోలేదు నేను. అలాంటిది నేను యాక్టర్ అయ్యాను, ఈ రోజున పొలిటికల్ లీడర్ అయ్యాను, దేశమంతా గుర్తించే అయ్యానంటే
ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు, నాకు ఇవ్వబడింది. అందుకే నేను కర్మే చేస్తాను, నేను ఫలితం ఆశించను. అది ఎలా ఉంటుందంటే, అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సగటు మనిషి చాలా భయాల మధ్య, చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ, చాలా సన్నని గీతల మధ్య బతకాలి. ఒకలాగా చెప్పాలంటే అరిటాకు లాంటి జీవితం. అరిటాకు ఉంది కదా అని జీవితం వడ్డించిన విస్తరవ్వదు. చిన్నపాటి ముళ్ళు తగిలినా మొత్తానికి చిరుగుపోతుంది. అలాంటి కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి. సినిమాలో ఎంత చెప్తే మంచిది, ఎంత చెప్తే మంచిది కాదు అని ఆలోచించి చేసేవాడిని. ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా, ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా, ఈ రెండు ఆలోచించి దేశభక్తికి వెళ్ళాను నేను. అందుకే ఏ మెరా జేహానే పెట్టాను తప్ప ఓ మై డార్లింగ్ అని పెట్టలా. అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే, మనిషి మనెవరూ శాశ్వతం కాదు. మాట అది మంచైనా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి, ఎనీ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి, శోధించి, తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్తమాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి నివారణ కంటే, వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని. అందరూ చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువెరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో వల్ల కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువెరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువెరాని. ఆ సిద్ధాంతాలని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, చాలా ఆలోచించి చేశాను. అంటే అంత వయసు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని, ఆచరించేవాడిని కనుక, వాటి కోసం నిలబడేవాడిని కనుక, నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే